పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ పోలీసులకు బీహార్ హైకోర్టు జలకిచ్చింది. ఆర్ఆర్ఆర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ను రిజెక్ట్ చేసింది. 30 రోజుల వరకు సునీల్ నాయక్ను అరెస్టు చేయకూడదంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కేసు డైరీ లేకుండా సీనియర్ ఐపీఎస్ని ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీసింది హైకోర్టు. ఏంటండి అని ఇలా రకరకాలుగా కూడా మాట్లాడుతున్నారు. మరి సునీల్ నాయక్ అని ఒక అతన్ని పిలిచారు. అతనేమో మేనమేషాలు లెక్క పెడుతున్నాడు అక్కడి నుంచి రావడానికి. ఎందుకంటే అతని పాత్ర సుస్పష్టం. క్లియర్గా కోర్టు కేసుల్లో అందరూ కోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్లో అందరూ కూడా చెప్పారు. ఆ పక్కదిలోనే ఉండి ఎవరో ఒక పోలీస్ అధికారి, సార్ ఆ కేకలు ఏంటంటే బాబు గుంటూరు అంతా వినపడిపోతానని చెప్పి నేను పెట్టి కేకలు అప్పుడు అంటే కూడా నీకెందుకు తప్పుకో, ఇది పెద్దవాళ్ళు అవ్వారు అని చెప్పి మరి అతను తలుపు చాటు నుండి ఈ యదో పనులన్నీ అతనే చేశాడు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్ నాయక్ అంశంలో కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం గురించి? రేణు, ప్రస్తుతం బీహార్ లో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకోకుండా, కేసు డైరీ లేకోకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే హైకోర్టు దాదాపు సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయొద్దంటూ 30 రోజులు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా సునీల్ నాయక్ ను ఎలా అరెస్ట్ చేస్తారు, ట్రాన్సిట్ కింద అరెస్ట్ చేయడాన్ని ఎలా సమర్థిస్తారంటూ పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బలవంతపు అరెస్ట్ అంటూ హైకోర్టు కూడా నిలదీసిన నేపథ్యంలో గతంలో పాట్నా హైకోర్టు రక్షణ కల్పించిందనే అంశం తెలిసి కూడా ఏదైతే బీహార్ కు ఏపీ పోలీసులు రావడం ఏంటి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. 30 రోజుల వరకు సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయొద్దంటూ నేరుగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ప్రధానంగా రఘురామకృష్ణరాజు విషయానికి సంబంధించి సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ కోర్టు కొట్టేసింది. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పోలీసులు నేరుగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో పనిచేసి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో పనిచేస్తున్న సునీల్ నాయక్ ను అరెస్ట్ చేసింది. ఏదైతే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారు, మానసికంగా హింసించారు, దారుణంగా కొట్టారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సిఐడికి ఫిర్యాదు చేయడం, సిఐడి కేసు నమోదు చేయడం, వెంటనే ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ఉన్న సునీల్ కుమార్ సిఐడి చీఫ్ కన్నా సునీల్ కుమార్ సస్పెండ్ చేసింది. మరోపక్క సునీల్ నాయక్ ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుగామని పిలిచిన ఏదైతే ఆంధ్ర నుంచి బీహార్కి వెళ్ళిపోయారో బీహార్ కు సంబంధించిన ఐపీఎస్ కేడర్ అధికారి కేవలం ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఏదైతే పనిచేయడం జరిగింది. ఆ నేపథ్యంలో భాగంగా తమ సొంత రాష్ట్రానికి వెళ్ళడం, ప్రభుత్వం మారడం, సొంత రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే రఘురామకృష్ణరాజు కేసును కొలిక్కి తీసుకురావడానికి ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇటు సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయడం, మరోపక్క సునీల్ నాయక్ ను కూడా ఈ కేసులో ప్రధాన పాత్రధార పోషించే సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే బీహార్ కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళడం, అక్కడ అరెస్ట్ చేయడం, ఏదైతే అక్కడ ఉన్న కోర్టులో సునీల్ నాయక్ ప్రవేశపెట్టడం, కోర్టు ఆ రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించడంతో సునీల్ నాయక్ అరెస్టు ప్రస్తుతానికి ఆగిందని మనకు సమాచారం అందుతుంది. కిరణ్, దీంట్లో సునీల్ నాయక్ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో సునీల్ నాయక్ ఏపీ సిఐడిలో ఐజీగా డిప్యుటేషన్ మీద బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అయితే రాజవరం కేసులో ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా పనిచేశారు, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. అయితే జగన్ మీద ఆయన నేరుగా విమర్శలు చేయడంతో 2021లో రాజద్రోహం కేసులో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు. ఆ కేసులో అరెస్ట్ చేసిన సమయంలోనే సిఐడి కస్టడీలో ఉండగా తన మీద సునీల్ నాయక్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇటు సిఐడి కూడా వేగంగా చర్యలు తీసుకుంది. ఇటు సిఐడి తీసుకున్న గతంలో జగన్ గవర్నమెంట్ లో సిఐడి చీఫ్ గా ఉన్న
సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది. మరోపక్క ఏదైతే సునీల్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఇక్కడ ఉన్న సునీల్ నాయక్ ను మాత్రం ఈ కేసులో కీలక పాత్ర పోషించడం, ఆయన కోసం బీహార్ వెళ్ళడం, అక్కడ అరెస్ట్ చేయడం, అక్కడ ట్రాన్సిట్ రిమాండ్ రిపోర్ట్ ను కొట్టేయడం జరిగింది. అయితే ప్రస్తుతం బీహార్ హైకోర్టులో జరిగిన వాదనలు ఒకసారి మనం గమనిస్తే ఏకంగా పోలీసుల పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు ఉన్నప్పుడు పక్క రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు వచ్చి నేరుగా ఏదైతే సునీల్ నాయక్ ఇంటి గోడ దూకి అరెస్ట్ ఎలా జరుగుతున్నట్టు ప్రశ్నించింది. ఇక్కడ ప్రధానంగా సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటేషన్ లో పనిచేయడం, రఘురాం కృష్ణరాజు కేసు విషయంలో ఆరోపణలు రావడం, మొత్తం వ్యవహారంతో ఇది కొలిక్కొచ్చింది. చివరికి ఈ కేసు చివరికి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న ప్రధానంగా ఉన్న ఐపీఎస్ అధికారులు ఇప్పటికే సస్పెండ్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం సునీల్ నాయక్ విషయంలో అయితే సునీల్ నాయక్ ను అరెస్ట్ చేయడం పాట్నా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫర్దర్ గా ఏం చర్య తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. రేణు. రైట్, స్టే విత్ us, కిరణ్. ఇక ఎఫ్ఐఆర్ డైరీ, కేస్ డైరీ ఈ రెండూ కూడా లేకుండా సీనియర్ ఐపీఎస్ ని ఎలా అరెస్టు చేస్తారంటూ కూడా హైకోర్టు నిలదీసింది. 30 రోజుల వరకు కూడా సునీల్ నాయక్ ను అరెస్టు చేయొద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో. అయితే ఆ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా సునీల్ నాయక్ ని అరెస్టు చేయడానికి కూడా తప్పు పట్టింది. ఆర్ఆర్ఆర్ కేసులో ఇప్పుడు ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ ను రిజెక్ట్ చేసింది హైకోర్టు. ఇక బీహార్ హైకోర్టు ఈ మేరకు కూడా ఏపీ పోలీసులకు అయితే జలకి ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఏ విధంగా మరి ఏపీ పోలీసులు ముందుకెళ్తారు ఏంటి అనే అంశం మాత్రం చూడాలి.